అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ప్రపంచమంతా నిద్రపోయినప్పుడు మనం మెల్కొని ఉంటామంటే ఇదేనేమో. అందరికీ నిన్న న్యూ ఇయర్ అయితే నాకు మాత్రం ఈ రోజు న్యూ ఇయర్. చచ్చా అలాంటిది ఏం లేదు, కానీ నిన్న ఫుల్ డే మొత్తం బిజీ ఉండే, అందుకే ఎలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయినా, విషెస్ కూడా చెప్పలేకపోయినా, సారీ ఏమనుకోకండి. అవును, మీలో ఎంతమంది ఈ విషయాన్ని నమ్ముతారు? ఏంటంటే జనవరి 1st రోజు ఏం చేస్తే ఇయర్ మొత్తం అదే చేస్తామని చెప్పి, అంటే ఆ రోజు ఏదైనా మంచి జరిగితే ఇయర్ మొత్తం మంచిగా జరుగుతుందని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మూడ్ ఆఫ్ అవ్వకుండా ఉండాలనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇయర్ మొత్తం అదే క్యారీ చేయాల్సి వస్తుంది. అందుకే నేనైతే తెలివిగా షాపింగ్ తీసుకొచ్చిన శివని ఇయర్ మొత్తం షాపింగ్ చేద్దామని చెప్పి. కానీ నాకంటే ఎక్కువ తెలివి ఉంది శివ. సెలక్షన్ చేపించి ఇంటికి వెళ్దాం పదాన్ని తీసుకొచ్చేసిండు. ఇంకా లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా నేనైతే ఏమీ సాధించలేకపోయాను. ఇంకా మా నాన్నను కోల్పోయాను. అట్లీస్ట్ 2026 లో అయినా మంచి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనొక్కదాన్నే కోరుకుంటే సరిపోదు, మీరు కూడా కోరుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేని నాకు మీరే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సపోర్ట్ చేయాలి. చేస్తారని నాకు నమ్మకం ఉంది, చేస్తున్నారు కూడా. ఇప్పటి వరకు నన్ను ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. అండ్ అలాగే ఈ రోజు మన ఫాలోవర్స్ కూడా కలిసారనమాట. సరేలేండి, నా న్యూ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది. ఇంతకీ న్యూ ఇయర్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? తప్పకుండా కామెంట్ చేసి వెళ్ళండి. వెళ్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో అయితే ఫాలో కొట్టండి.